చేశారు, దాన్ని ఒప్పుకోండి మీరు. జువాలిదిన్న ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు, ఇది వాస్తవం యథార్థం, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మీ అంతరాత్మ జగన్మోహన్ రెడ్డి గారే చేశాడని చెప్పి అనుకుంది. కానీ మీరు మాట్లాడడానికి మాత్రం మీ పార్టీ ఏముంటుంది, నో మీరు ఆ విధంగా మాట్లాడకండి, మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏముందని చెప్పి మాట్లాడండి. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మనమే కొట్టేద్దాం, మనమే అనుకుందాం, మనం చేసామని అనుకోండి అని చెప్పి ఆ విధంగా లాస్ట్కి ఏ విధంగా తీసుకెళ్లారంటే మేమే చేసాం, మా వాళ్ళనే ఫిషింగ్ హార్బర్ వచ్చింది, మేమే దాని కారకులం, మేమే దాని నిర్మాణాన్ని పూర్తి చేసాం అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే మేము చేశాం కాబట్టి మేము అమ్ముకుంటాం, వాళ్ళ నోళ్లు కొడతాం అన్నట్టుగా మీ ఆలోచన విధానం ఉంది. కాబట్టి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం విషయంలో కానీ, మత్స్యకారులకు సంబంధించి బోట్లు గల్లంతైనటువంటి విషయంలో కానీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మత్స్యకారుల తరఫున మా గళం వినిపిస్తాం. ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం? నిన్న అమాయకులైనటువంటి మత్స్యకారుల మీద జరిమానా వేశారు, శిక్ష విధించారు. సూత్రధారులైనటువంటి బిఎంఆర్ కానీ, రవిచంద్ర కానీ, మిగతా వ్యక్తులు ఎవరైతే బడా వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు ప్రశ్నించాలి. కాబట్టి మత్స్యకారుల గళం మేమై మత్స్యకారుల తరఫున నిలబడి, అయ్యా మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో వాడు గుర్తించి శిక్షించి దాన్ని జరిమానా విధించి పరిష్కరించుకున్నారు. సూత్రధారులైనటువంటి వాళ్ళ విషయంలో మీరు ఏం చేస్తున్నారని అడగాల్సినటువంటి పని ఉంది. కాబట్టి మత్స్యకారుల గళంగా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మత్స్యకారుల తరఫున గళమిపుతున్నాం, వాళ్ళ గొంతుకొని మేమై మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇటు ప్రైవేటీకరణ విషయంలో ప్రైవేటీకరణ రద్దు అయ్యేంత వరకు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ప్రైవేటీకరణ నిర్ణయం మీరు వెనక్కి తీసుకోండి, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ మీద దాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రెండు విషయాల మీద మీరు స్పష్టత ఇవ్వండి. ఒకటి, దీని మీద జరిగినటువంటి దాని మీద విచారణ పూర్తి చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ఏదో ఒక సిఐని ఒక డిఎస్పీని మార్చేసి వాళ్ళ పాత్ర ఉంది ఏళ్ల పాత్ర ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ కలిపినటువంటి బోర్డు వెళ్ళిపోతే ఆయన చెప్తున్నాడు పెద్ద మనిషి ఏమనంటే అవన్నీ పట్టుకొని అక్కడ పెట్టుండారంట. ఎక్కడ? పాండిచ్చేరిలో. ఏమి ఉన్నటువంటి దాన్ని ఎందుకు తరలించకూడదు, దొంగతనంగా తీసుకెళ్ళినటువంటి వాటిని మీకు చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి తమిళనాడు ఎన్నికలతో మీ రాజకీయ జోక్యం ఉంది కాబట్టి, అది ముడిపడింది కాబట్టి, ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మీరు డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పటికైనా బోట్లు తీసుకొచ్చి వెనకబెట్టండి. ఆ బోట్లకు కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చే వాళ్ళ కాల్ డేటా ఆధారం ఉందో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా ఈ విషయాల్లో మత్స్యకారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం.